వీళ్ళందరూ నిన్ను కుమ్మకుండా ఉండే ఏర్పాటు నేను చేస్తా. చెల్లి ఇంట్లో మర్చిపోయాను. నీ జేబులోనే ఉంది. చూసావా? హలో, నేను కొరడా వీరుడు మాట్లాడుతున్నానమ్మా. నువ్వనే చేశానమ్మా. నేను కృష్ణ భగవాన్ అమ్మా. చెప్పమ్మా, ఎవరి తల తీసేయాలమ్మా? అదే నువ్వు డీల్ పెట్టుకున్నావే లోహితుడు, ఆడు తల తీయాలమ్మా. నువ్వు ఎవడో కానీ తాగి మాట్లాడుతున్నావు అమ్మా. తాగు కాదమ్మా, తన్నులు తినే మాట్లాడుతున్నాను. చూదా పేడతే ఆ లోహితుడు నీతో డీల్ కుదుర్చుకున్నట్టే. ఇంకో ఒక్క నిమిషం, నేను ఎక్కడికి వెళ్ళనేమనయ్యా. ఆ లోహితుడు నీతో డీల్ కుదుర్చుకున్నట్టే ఆ పిస్టల్ వీరుడు ఎలియా సెంగులగుండు శివన్నతో కూడా డీల్ పెట్టుకున్నాడట. అలా ఎందుకు చేశాడమ్మా? నీకన్నా ముందు ఆ పిస్టల్ వీరుడు పట్టుకున్నాడు అనుకో, నీకిచ్చింది నువ్వు తిరిగిచ్చేసి అదే నీకిచ్చింది నువ్వు తిరిగిచ్చేసి రక్తం కారేలా కొరడాతో కొట్టించుకుంటావు కదమ్మా. వాడు చాలా తప్పు చేశాడమ్మా. అంటే చాలా ఓవర్. ఈ సింగిల్గుండు శివన్ నెంబర్ గుర్తు రావట్లేదటి. గుర్తుకొచ్చింది. హలో, గుండె ఎక్కడుందో తెలియకుండా పిస్టల్ని కణతల గురు పెట్టుకుని నీలా కాల్చుకునే వీరుణ్ణి మన దేశంలోనే కాదు, నేను ఏ దేశంలోనే చూడలేదు. నా గురించి నాకు తెలిసిన విషయాలు నాకే చెప్పటం నీ ఎర్రి పప్పతను. నీకేం కావాలో చెప్పరా పప్ప. ఏంట్రా ఆడిపోతున్నావేంటి? ఆడు అదే అంటున్నాడు. ఆ పొట్టోడు నీతో డీల్ కుదుర్చుకున్నట్టే దూకోలేదా? దూకోవటం ఏంట్రా ఎదవా? ఆ కొరడా వీరుడితో కూడా డీల్ కుదుర్చుకున్నట్ట. ఎందుకలా చేశాడు? నీకంటే ముందు ఆడు పట్టుకుంటే గుళ్ళు లేని పిస్టల్తో కాల్చుకు చచ్చిపోతావని. ఎప్పుడు ఎవరిని ఎలా చంపాలో ఈ సింగిల్ గుండెకి బాగా తెలుసు. నువ్వు ఫోన్ పెట్టేరా ఎర్రి పప్ప. వచ్చేస్తున్నారా? బోర్రపంట శంకర్ ఎలియాస్ కొరడా వీరి నుంచి ఎవడో తప్పించుకోలేడురా. ఈ సింగిల్ గుండు శివన్న అలియాస్ పిస్టల్ వీరి నుంచి తప్పించుకోలేడురా. ఇప్పుడు మిమ్మల్ని తప్పించుకునే కదన్నా పారిపోతున్నాడు. నువ్వు నోరు మీరా డఫా. నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను చంపడానికి వస్తున్నారేంట్రా? నిన్ను చంపడానికా? నన్నేమో అనుకుని అనవసరంగా పరిగెడుతున్నాను కదన్నా. అరే ఓ సాంబ, తర్వాత వాళ్ళు వచ్చేస్తున్నారు. పరిగెత్తన్నా. బతుకుంటే మేక కర్పూరాలు తిని బతుకొచ్చా. పరిగెత్తు. స్టూడియోలో అంగుళం అంగుళం ఎత్తుకండిరా. ఎక్కడ దొరికితే అక్కడ నేల నాకించండి. ఆడి చేత మొదటి నుంచి మనం కలిసి ఉన్నట్టయితే ఇలాంటి జఫాగాళ్ళని ఎప్పుడో ఏరి పారేస్తుండేవాళ్ళం. ఎప్పటికైనా కలిసాం కదా, సమాజంలో ఇలాంటి చీడ పురుగులు స్థితి పేద్దాం. ఏంది డిస్టర్బ్ చేస్తున్నారు? మేము మహారాజులం. మేము మహారౌడీలం. ఆడెవడు చూడు శ్రీకృష్ణదేవరాయలు గంట పేసుకున్నాడు. భూమికి జాయిన్ లేడు. అన్నా ఇది ఏం వేషమన్నా? చదువు సంజయ్ లేని పెట్టుకున్నావిట్రా? శ్రీకృష్ణదేవరాయలు రా. నేను హిస్టరీ చదివిన. శ్రీకృష్ణదేవరాయలు పొడువుగా ఎర్రగుంటాడు, ఈడేందన్నా పొట్టిగా నల్లగా ఉన్నాడు. అన్నా ఈ పొట్టోడు మన పొట్టోలానే ఉన్నానా? అందరూ వచ్చేయండి రా. ఇంకోసారి ట్రై చేస్తా. అదో సింగిల్ గుండేసుకునే జీపులు వెళ్ళిపోతాయి. మన నడిచి రా. జీప్ కన్నా ఫాస్ట్ గా ముందు పరిగెత్తున్నాడు. మన జీప్ వెనకాల పరిగెడితే సేజ్ ఎలాగా వద్దురా. సింగిల్ గుండుతో నేను చంపేస్తాను రా. వద్దనే, అది పేలతో సావదు. ఆగరా రే, ఆగు. నా కొరడా పవర్ అంటే చూస్తాను. ఆగు. కమాన్ రా, వెళ్ళి పట్టుకోండి రా. దొరకలేదన్నా, పారిపోయాడు. రాయ్, ఈ కొరడా వీరు నుంచి ఎవడో తప్పించుకోలేడు రా. ఇప్పుడు తప్పించుకోను కదా. కృష్ణదేవరాయలు మరీ ఇంత పొట్టిగా ఉండడన్నా, అందుకే గుర్తుపట్టేశారు. హైటే ప్రాబ్లం, ఫేస్ మ్యాచ్ అయింది. అరే, వాళ్ళు ఊహించినంత ఎత్తుకెదిగి నా పిల్లని నేనే తెచ్చుకుంటా. ఇలా మన రోడ్డు ఎక్కించడానికి ఈ కొరడా కోపేయాలన్నయ్య. వాడు భూగోళంలో ఎక్కడ దాక్కున్నా సరే పట్టుకుని ఒకసారికి 3 సార్లు చంపేస్తా.
ఈడేందన్నా ఎంత పొడుగున్నాడు? రే చదువు సంజయాలని జఫాగాళ్ళని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వాడు ఛత్రపతి శివాజీరా. నేను హిస్టరీ చదివిన. శివాజీ క్రీస్తు 16వ శతాబ్దంలో చచ్చిపోయిండు. క్రీస్తు అంటే ఏంట్రా? క్రీస్తు శకం అన్నా. ఇంత చదువుకున్నా నీకు అంత అర్థం కదా? శివాజీ కాదన్నా, మనం వెతుకుతున్న పొట్టోడు. శివాజీ ఇంత ఎత్తుండకూడదురా. ఇది చరిత్రకి అవమానం. వాడి కాళ్ళు నరికేయాలి. రాయ్ అటాక్! పరిగెత్తడం నా వల్ల కాదు. నా డెన్నికి వెళ్ళి ఫుల్గా టార్పాలు కప్పుకుంటా. వస్తాయి ఓపిక లేదు. ఇప్పుడు నీ షాల్తిని తినలేను. లేచిన తర్వాత తింటా. రే టైడ్ అయిపోయాను. టార్పాలిని కప్పండి రా. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి. మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి. దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి వస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకమి. నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను. మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. ఏమండి అయ్యో, పూర్వజన్మ వచ్చేస్తుంది. ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడ దాహం వేస్తుంది, కిరసా దాగొస్తానని వెళ్ళాడు. చాలా ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను వారి పిండాకుడు. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మగ పని
ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండయ్యా. ఏంట్రాయ్ ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీని చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు, చచ్చు వెధవా. చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం, అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా. ఆ మాలోకం గారి ఇక్కడికి రమ్మచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరా ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యమా? చెప్పారు. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులకి. ఏడ్రోయ్ ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా ముత్యాల ముగ్గులెట్ట, రత్నాల ముగ్గులెట్ట, తొందరలో నీ పాడా కట్ట, నిన్ను తీసుకెళ్లి చిత్ర పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే, ఎందుకైనా మంచిది. త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు, ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మాస్టారు ఎంతసేపండి అసహ్యంగా? లేవండి. అరే పులకడు పలకడు, ఎంతసేపు ఏం చేస్తున్నాడు మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు అయ్యో ఇదేమిటి, నువ్వు ఇలా పడిపోయావేమిటి? లే. బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా. వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు. నన్ను అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళు. పిచ్చోడిని చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు, పిచ్చి ఒక కలిసిన పిచ్చోడు. తీసుకెళ్ళు. అమ్మో వెనకబడుతున్నాడు, విరిగా పోని. ఇంకా వద్దు, నేను నమ్మాను, అందులో గుళ్ళు ఉన్నాయి. నమ్మినోడు నమ్మక ద్రోహం చేయొద్దు. శివన్న ఇలా రా అన్న. అన్న ముందుకెళ్తే ఆడ తుపాకీలో గుళ్ళు ఉన్నాయి, పేల్చి పడతారు, చచ్చిపోతాం. వెనక్కి వెళ్తే ఆడు చెప్పిన పని చేయనందుకు పొట్టోడు నసభరించలేం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఐడియా చెప్పన్నా. ఈ ఐడియా బాగోలేదన్న, వేరేది ఆలోచించన్నా. పని చేద్దాం. ఆడి దగ్గర నుంచి మనకు ఫుల్ పేమెంట్ ఎలాగో వచ్చింది. ఆడిని తీసుకెళ్లి కిడ్నాప్ చేసామనుకో, మనకి డబ్బు మిగులుతుంది, ప్రాణాలు మిగులుతాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటే పొట్టాడు గారు ఎలా రండి. ఆ గుడ్డిని నీ దగ్గరికి రావాలంటే మేమిద్దరం కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసాం. మేము చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటారు? చెప్పినట్టు చేయమంటే ఏం చేయమంటావు అని అడుగుతావేంట్రా? ఏం చేయాలో అర్థం కాక. పద. అలాగే. అన్నా హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాడు, వేసేయి అన్న. లోపలికి వెళ్ళిన వాడు బయటకు వస్తాడుగా, అప్పుడేసేద్దాం. విక్రమ్ రెండన్నయ్య, ఆపరేషన్ సక్సెస్ అయిందన్నయ్య. అన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నా? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. ఎందుకన్నా? అక్కడైతే మాకు రిస్క్, ఇక్కడైతే నీకు రిస్క్. ఇదిగో నువ్వు మమ్మల్ని వదిలేసి మర్యాదకి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది, లేదా లైఫ్ లాంగ్ మాతో ఇలాగే తిరగాల్సి వస్తుంది. ఈ దండం పెడితే వదిలేండి అన్న. దీనివల్ల నీకు తెలిసిన నీతి ఏంట్రా? పని పూర్తి అవ్వకుండా ఫుల్ పేమెంట్ ఇవ్వకూడదు అని. అన్న సగం పేమెంట్ అన్ని ఇవ్వండి అన్న, మీకు దండం పెడతా. అయ్యో వద్దన్నా, నీ బుల్లెట్ పేల్దాం. మర్యాద ఓకే, సీ యూ, బై. దోసకాయపల్లి ఆట వెళ్ళాలండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? ఈ రోడ్డు ఎక్కడికి వెళ్దా? నేను పుట్టిన ఎక్కడ ఉంది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పా. దోసకాయలపల్లి. ఇగో ఈ 10 గజాలు పట్టినట్టు అనుకో, అదో కనిపించే చెరుకు దోసకాయలపల్లి. దీని మీద ఎలా నడవడం?
నేనెందుకు వెళ్ళాలి? ఈ పట్టి నాది, ఈ కాలువ నాది, ఈ ఊరు నాది. నువ్వే వెనక్కిపో. అదే కాలువలో దిగి వెళ్ళు. ఈత రానోడివి నువ్వే మగాడివయ్యా. అయ్య బాబాయ్ అలా కొట్టారేంటండి? మా ఊళ్ళో వెద వేషాలు వేస్తే ఇలాగే కొడతారు. నోట్లో నీళ్లు పైన లేవే. ఊరికే బాగుందని. నోర్మయ్, ఇందుకు ఎవరింటికి వచ్చావు? రాజారావు గారి ఇంటికి వచ్చానండి. అంటే మా పెద్దనాన్నగారింటికి పెళ్లి చూపులకు వచ్చింది నువ్వేనా? లే. మొన్న కృష్ణదేవరాయలు, నిన్న ఛత్రపతి శివాజీ. ఇవాళ ఏ గెటప్ లో వస్తాడో చూడాలి. వాడు ఏ గెటప్ లో వచ్చినా ఈ రింగ్ రోడ్డు మీద చెల్లాల్సిందే. ఈ దెబ్బతో వాడు అయ్యా బాబాయ్ ధర్మం చేయండి అయ్యా. ఎవడరా నువ్వు? బాబాయ్ మేమే అడుక్కుంటుంటే బాబాయ్ మీరయ్యా. ఇద్దరిది రాది చెరో 25 రూపాయలు. ఇద్దరు కలిసిపోయా తెలుసా? తీసుకెళ్ళా. ఐ డోంట్ యాక్సెప్ట్ 5 రూపీస్ కాయిన్స్. ఓకే అన్నా ఈడ పొట్టోడేనా? అయ్యా పొట్టోనే అయ్యా. మరి ఈ మారువేషం ఎందుకు వచ్చావురా? దూరం నుంచి నేను మీకు కనబడితే మీరు ఎక్కడ తుప్పుకుని కాల్ చేస్తాను భయపడి అలా వేషం వేసుకొచ్చానయ్యా. అయ్యా మీకు సగం డబ్బులు ఇచ్చానయ్యా. మీరిద్దరే కలిసిపోయారు కాబట్టి మిగతా డబ్బులు ఇచ్చేస్తానయ్యా. ఇదిగో ఆ రిషి హాస్పిటల్లో ఆ కిడ్నాపర్ గారి గుడ్డి చెల్లెలు ఉందయ్యా. దాన్ని తీసుకొచ్చి నాకు అప్పు ఇచ్చేయండి అయ్యా. డబ్బులు తీసుకోండి అయ్యా. అనవసరంగా పనులు ఆపుకుని రోడ్డు మీద తిరిగి వీడు ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీడి దగ్గర పడేసామనుకో మన గొడవ వెళ్ళిపోతుంది. అలాగే ఒక పక్క డబ్బు పోయేది ఏ గుంటలో ఉందో తెలియక నేను ఏడుస్తుంటే నీకు ఈ చెత్త క్లబ్బుల్లో పిచ్చి పిచ్చి తెలుసు అవసరమా? పద ముందు దాని సంగతి చూద్దాం. ఆ బ్యాంక్ డబ్బు పోతే ఇంకో బ్యాంక్ లో కనవేద్దాం. दिन के पहले नेशनल बावर्ची बैंक में एक बहुत बड़ी चोरी हुई है. आज पुलिस ने आंध्रा के पेद्दकोटेश्वरराव नामक आदमी को गिरफ्तार किया है. पुलिस ने उन्हें रिमांड में भी भेजा है. इस जुर्म में उनके साथ और 2 आदमी और एक औरत के लिए पुलिस ने रेड अलर्ट अनाउंस किया है. इनके बारे में सूचना देने वालों को पुलिस ने 5 लाख का इनाम घोषित किया है. అయ్యా ఆ పెద్ద కోటిగాడు అన్నం తింటున్నాడా పలావ్ తింటున్నాడా? వాడు పోలీసులకి మన గురించి మొత్తం చెప్పేశాడంట. పోలీసుల పహార కూడా మొదలైంది. ఇక మన బతుకు బ్రెడ్ బటర్ జామే. ఓంప్రదంగా పోలీస్ సైలెంట్ వినిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? భయ్యా ఈ గెటప్పుల్లో మనల్ని ఎవరైనా గుర్తుపడతారంటావా? సమస్య లేదు భయ్యా. నిన్ను నేనే గుర్తుపట్టలేదు. తమరు ఎవరండి బాబు? ఈ ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టాడో గానీ దుంపదగ్గ ఒక్క ముక్క అర్థమై చావడం లేదు. ఇంగ్లీష్ తెలిసినోడు ఎవడైనా కనపడితే బాగున్నే. నేను చెప్తున్నాను కదా భయ్యా. ఎవరు గుర్తు? ఎవరో ఎవరది? రమేష్ లా ఉన్నాడే. రే రమేష్ గుర్తుపట్టేశాడు. కూచోళ్ళ గెటప్ లేంట్రా ముష్టోళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వాళ్ళగా. థ్యాంక్స్. బ్యాంకు దొంగలా లేంగా. అదే పైన మంచు తలకు తగిలితే వస్తుందని ఈ పాగా. రాత్రిపూట ఈ నల్లకాళ్ళు చూడంటావా? మెడ్రాస్ అయి బెంగళూరు గుండా బాంబే వచ్చేసిందట. అందుకని అది సరే గాని రాజా గారు మనోడు అమెరికా నుంచి టెలిగ్రామ్ ఇచ్చాడు. కొంచెం చదివి పెట్టు. కమింగ్ ఆన్ 18th of this month మీ మనోడు 18వ తారీఖున అమెరికా నుండి వస్తున్నాడంట. అంటే ఎల్లుండి. మంచి శుభవార్త చెప్పావు బాబు. శివయ్య అయ్యా ఈ అబ్బాయికి నా అకౌంట్ లో ఒక ప్యాకెట్ చాక్లెట్స్ ఇవ్వు. అలాగే అన్నట్టు ఎయిర్పోర్ట్ కి కార్యమని పంపించమన్నాడు బాబు. ఎయిర్పోర్ట్ కి కార్యం పంపించొద్దానండి. డైరెక్ట్ గా వచ్చేస్తానంట. చాలా సంతోషం బాబు. శివయ్య బాబు నేను వస్తాను.
ఏంటి అలా చూస్తున్నా? రారా, ఆకలి దంచేస్తుంది. ఏమిటి అన్ని? వీటి పేర్లు తెలీదా? పేర్లు తెలుసు, రుచులే తెలీదు. ఎప్పుడు తిని చూడలేదా? తింటున్న వాళ్ళని చూశాను కానీ ఎప్పుడు తిని చూడలేదు. ఇప్పుడు తిను. నిజంగా? నిజంగానే. తినిన తర్వాత బిల్లు కట్టమను. అనను, ఎందుకంటే ఇంకేం చెప్పుకో. ఏది నాకేనా? ఇది ఇంకా బాగుంటుంది. తీసుకో. రాంబాబు, రాంబాబు, మాంసం ఏమయ్యా నువ్వేదో బుద్ధిమంతుడు అనుకుంటే ఇలాంటి వేషాలు వేస్తావా? ఈ పిల్లెవరు? తెలీదు. తెలీదా? అదే సార్, మా అత్త కూతురు. నేను వస్తున్నట్టు మీ ఇంటి వాళ్ళకి చెప్పలేదా బావా? మీరిద్దరూ బావమరదళ్ళైనా సరే నేను ఒక్కళ్ళకే రూమ్ ఇచ్చాను, ఒక్కళ్ళే ఉండాలి. అది సరే కానీ బాబాయ్ గారు, ఈ చికెన్ లాగించండి. ఎలా ఉంది? ఓహో, చాలా బాగుంది. అయినా సరే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ ప్రాన్ టేస్ట్ చేయండి. అబ్బో, దివ్యంగా ఉంది. అయినా సరే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మీరు ఉంచుదని ఉండనిస్తానా? ఇప్పుడే పంపించేస్తాను. అలా అన్నావు, బాగుంది. అది సరే గాని ఈవేళ అద్దె ఖచ్చితంగా ఇచ్చేస్తా అన్నావు. ఏది? ఇచ్చే ఖాళీగా లేవండి. ఆ సొక్కా జేబులో డబ్బులు ఉన్నాయి, అందులో నుంచి అద్దె 100 రూపాయలు తీసుకోండి. ఏమిటా జేబు ఖాళీగా ఉంది? ఖాళీగా ఉంటామేటండి, రాత్రే మా బాస్ నాకు జీతం ఇచ్చాడు. సరిగా చూడండి ఉంటాయి. ఏం చేసేది? ఇందులో లేవు. లేకపోవటం ఏంటండి? ఎలా ఉంటాయి? ఉండవు. ఎందుకుండు? ఆ డబ్బులతోనే ఇవన్నీ కొన్నాను కదా. నాయనో, కొంప ముంచేసావు కాదే. ఆ డబ్బులతో 4 రోజులు గడిపేవాడిని. ఒక పూటలో అవగొట్టేవా నిన్ను? ఏంటి డ్రామా నాటకాలు ఆడుతున్నారా? సార్, అది మా అత్త కూతురు కాదు సార్. కాకపోతే ఎవరో తెలీదు. తెలియకుండానే మీ ఇద్దరు కలిసి నా ఇంట్లో ఫుడ్ కొడుతున్నారా? మర్యాద ఏంటి అద్దె కట్టు, లేకపోతే చెయ్యి కూడా కడకుండా ఇల్లు ఖాళీ చేసేయి. నా సంగతి తెలుసుగా. మీరు వెళ్ళండి రా, నేను కార్ పార్క్ చేసి వస్తాను. హాయ్ మామా. వాట్స్ అప్? ఎలా ఉన్నావురా? యే, ఐ యామ్ గుడ్. హీస్ విఘ్నేష్. హాయ్. హీస్ అరుణ్. హాయ్. హాయ్. కంగ్రాట్స్ రా. థాంక్యూ మ్యాన్. చాలా టైట్ గా ఉన్నారు లోపల. అన్నా 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 ఏం చేస్తున్నావు? ఏయ్ ఏమైందన్నా? ఏయ్ కొట్టదు అన్నా. వినండి అన్నా, ఏమైందన్నా? అన్నా వదలు అన్నా అన్నా. గట్టిగా పట్టుకోస్తాను, గట్టిగా పట్టుకోస్తాను. రండి అన్నా ప్లీజ్ అన్నా. రేయ్ తెరవండి రా తలుపు. రేయ్, వాడిని ఎందుకురా ఇన్వైట్ చేసావు? రేయ్, నువ్వే ఇన్వైట్ చేసావని చెప్పాడు రా. నేను ఎందుకురా ఇన్వైట్ చేస్తాను వాడిని? ఏంట్రా అసలు ఏమైంది? రేయ్ తలుపు తీయండి. నన్నే మోసం చేశాడు రా వాడు. ఏమంటున్నావురా? అవునరా, ఆ విషయం నాకెలా తెలుసు? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మావా చెప్పే తీరాలరా. ఏం లేదురా, 1 సంవత్సరం క్రితం మన రామకృష్ణ ఫిగర్ని జాన్ లైన్లో పెట్టాడు. రేయ్, అది ఏం కాదు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న ఖ్యాతి రామకృష్ణ గాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను అదే చెప్పాను. రే మరి వాడెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నాకెలా తెలుసురా ఫ్రెండ్ ఫిగర్ నీ లైన్లో పెట్టాడని? రే, వాళ్ళ బ్రేకప్ అయిన తర్వాతే నేను తన్ని లవ్ చేశాను. అవును, ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏం చెయ్యాలరా? రే, ఏంట్రా సడన్ గా సైలెంట్ అయిపోయాడు? నాకు భయంగా ఉందిరా. నేను మాట్లాడతాను రా. ఏం మాట్లాడతావురా? నేను మాట్లాడతాను నానా. అన్నా, నాకు ఇప్పుడే తెలిసిందన్నా, నీ కష్టం నాకు అర్థమవుతుంది. బట్ ఏదైనా వాళ్ళిద్దరు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. దాన్ని మార్చలేం కదా. ఇప్పుడు ఎందుకన్నా అయిపోయిన దాని గురించి ఆలోచించడం? ఖ్యాతి నేను ఎంతగా ప్రేమించానో తెలుసారా? అదేరా నేను భరించలేకపోయాను. వదిలేండి అన్నా. ఈఎంఐ కాకపోతేనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. కంట్రోల్ చేసుకోలేకపోయాను రా, అందుకే కొట్టేశాను. పర్లేదన్నా, అర్థమైంది. జాన్ ఎక్కడ్రా? రారా. ఏం లేదురా. సారీ రా, కోపంలో కొట్టేశాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. సారీ గైస్, మీ మూడ్ని కూడా స్పాయిల్ చేశాను. ఐఎమ్ సారీ అన్నా. పర్వాలేదన్నా, ఈ ఆనంద్ ట్రిప్ని మనందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా? నవ్వన్నా. రే చేయగలపరా, చెయ్యివ్వు.
చెయ్యవన్నా. హక్ చేసుకోండి. నువ్వు వెళ్ళి చెప్పరా. నేనా? నో ఇదిగో అరుణ్ వెళ్ళి చెప్తారా. ఏయ్ నువ్వే కదరా వెళ్తాను మాట్లాడుతున్నాను, వెళ్ళి మాట్లాడు. అన్నా కాఫీ. హే థ్యాంక్స్ రా. ఏంట్రా ఏంటి ప్లాన్? దాని గురించి మాట్లాడదామనే వచ్చానన్నా. ఈ ఖ్యాతి లేదన్నా, తను ఊరి నుంచి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ లంచ్కి ఇన్వైట్ చేసింది. మన జాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంట. మంచి విషయం. ఎప్పుడు వెళ్తున్నావు? లేదన్నా మేం వెళ్తున్నాం. మీరే అంటే నన్ను రావద్దంటావు? తప్పుగా అనుకోకుండా అన్న, జాన్కే ప్రాబ్లం లేదు, కానీ ఆ అమ్మాయి కొంచెం కష్టపడుతుందేమోనని మేమే చెప్పాం. యాక్చువల్గా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందే నేను. నన్నే కట్ చేస్తున్నారు అంతే కదా? కట్ చేయడం లేదన్నా, ఎలాగో లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు అందరం కలిసి తిరుగుదాం. వచ్చేటప్పుడు మందు కూడా తెచ్చుకుందాం. నాకు తెలుసురా, నాకు ఇది తెలుసు. నువ్వు వెళ్ళరా. నన్ను వదలనరా. నేను నా పని చూసుకొని మందు కొట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను. నేను అసలు వెళ్తే ఏంటి చస్తే ఏంటి, అయినా నా గురించి ఎవరు బాధపడతారు? ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నారు? లేదు లేరా, నువ్వు రా, పర్వాలేదు. లేదు మామ, నేను బయలుదేరుతాను. నేను చెప్తున్నాను కదా, రారా. ఇప్పుడు తనతో వస్తున్న ఫ్రెండ్స్ ఎవరికి నువ్వు అసలు తెలీదు. ప్రాబ్లం ఏం కాదు, రారా. సరే దా, కమాన్, లేట్ అవుతుంది. ఏయ్ త్వరగా రెడీ అవ్వండి రా, టైం అవుతుంది, బీచ్కి వెళ్దాం. ఇది జరిగినట్టే. ఏంటన్నా వెళ్ళిపోతున్నారా? సరిగా కూర్చుందామని. మీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు? వచ్చేస్తుంటారు. She must be here only. Hey, hi. Thanks. This is John. Hi. And Vilanta John friends. Hi everybody. Hi. This is Shivani, Namaste. Shweta and Taruni. Hi. Please sit down. Hi. Wow, మీ సెలక్షనా? అవును. You guys are so made for each other కదా? Yeah. థ్యాంక్ యూ. ఎలా దీన్ని లైన్ లో పెట్టారు? ఇదంత ఈజీగా పడేది కాదే. ఏమైంది? అదేం లేదండి, తన గొడవ వదిలేండి. మిమ్మల్ని ఎలా పడాలో చెప్పండి. ఐ మీన్ మీ గురించి ఏదైనా చెప్పండి. ఎక్కువ ట్రై చేయకండి, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటండి ఏదో కుక్క పిల్లలు పెట్టుకున్నట్టు చెప్తున్నారు? ఇంచుమించు అంతే అనుకోండి. తను మాత్రమే హ్యాపీలీ సింగిల్. ఇది ఇప్పుడు అవసరమా? ఇందులో ఏముందే, నువ్వు మాత్రమే ఫ్రీగా జాలీగా ఉండొచ్చు, ఎవరికైనా సైట్ కొట్టొచ్చు. మేమే కంట్రోల్ గా ఉండాలి. ఏంటినా అప్పుడప్పుడు ఇలా నవ్వుతున్నారు? అయ్యో అదేం లేదండి, పొద్దున ఒక ఇంగ్లీష్ కామెడీ పిక్చర్ చూసాడు, అందులో జోక్స్ అని ఇప్పుడే మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. అందుకే తలుచుకుని నవ్వుతున్నాడు, అంతే కదన్నా? మీ అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, నేను ఆల్ టైమ్ లవ్ ఫెయిల్యూర్. వీడేమో రీసెంట్ లవ్ ఫెయిల్యూర్. వీడు చాలా రోజులు సక్సెస్ అయిన తర్వాత లవ్ ఫెయిల్యూర్. ఏ బ్రేకప్ అయింది. ఎవరి మిస్టేక్? ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. ఎవరు తప్పని చెప్పలేను, వర్కౌట్ అవ్వలేదు అంతే. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. వన్ కోక్, వన్ మోసంబి జ్యూస్ ప్లీజ్. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. దట్స్ ఓకే. ఐఎమ్ సారీ, రామన్ తీసుకొచ్చాం, అవాయిడ్ చేయలేకపోయాం. పర్వాలేదు, ఎప్పుడైనా ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేయాల్సి ఉంటుందని నాకు తెలుసు. ట్రూ. సో మ్యారేజ్ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఆల్మోస్ట్ డన్. ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా వచ్చాయి, క్లయింట్తో మీటింగ్ ఉంది. Show me that one. హాయ్, పార్వతే కదా? అవును. నేను అరుణ్ వాళ్ళ ఫాదర్ని. హలో అంకుల్. హలో, నీ ఫోటో చూసా ఫేస్బుక్లో, అందుకే గుర్తుపెట్టా. అవును, షాపింగ్కి వచ్చావా? షాపింగ్. కరెక్ట్, షాపింగ్ మాల్కి షాపింగే కదా వస్తారు. అవును, కాలేజ్ ఎలా నడుస్తుంది?
బానే జరుగుతుంది. అరుణ్ ఊరెళ్ళాడు తెలుసు కదా. తెలుసు అంకుల్. అయ్యో రా ఏమండి పార్వతి షాపింగ్ వచ్చి. హలో హలో కొంచెం ఇలా పక్కకు వస్తారా? ఉండు మాట్లాడొచ్చేస్తాను. వీటితో మాట్లాడుకున్నారు రండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఏం నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో ఆ సెక్షన్ చూడండి. ఏంటి చూడండి.